తెలుగుదేశం పార్టీలో 35 ఏళ్లుగా పనిచేస్తున్న ఏమాత్రం సమాచారం లేకుండా తన తండ్రిని మంత్రి పదవి నుంచి తొలగించారని మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని తమ నివాసంలో మాట్లాడిన ఆయన పార్టీ కోసం శ్రమించిన బొజ్జలపై ఏనాడూ అవినీతి ఆరోపణలు లేవన్నారు. ఆరోగ్యం బాగోలేని వ్యక్తి మంత్రిగా పనిచేయలేనప్పుడు ఎమ్మెల్యేగా ఎలా సేవలందిస్తారని సుధీర్ రెడ్డి ప్రశ్నించారు. శ్రీకాళహస్తి వెళ్లి కార్యకర్తలతో చర్చించాక వారి అభీష్టం మేరకు భవిష్యత్ నిర్ణయం తీసుకుంటామన్నారు. సామాజిక మాధ్యమాల్లో కొందరు పనిగట్టుకుని తమపై దుష్ప్రచారం చేస్తున్నారని వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని సుధీర్ రెడ్డి తెలిపారు. మేము చేసిన మంచి పనులు మమ్మల్ని గెలిపించాయి. మేము ఇంకా మంచి పనులు చేస్తాం. మాకు పదవులు అవసరం లేదు, మాకు ఏం అవసరం లేదు. మేము ఇలానే హ్యాపీగా ఉంటాం. మాకు ప్రజల దగ్గర పోయి సర్వీస్ చేయాలంటే మా పదవులు ఉండేనే సర్వీస్ చేయగలుగుతామనే మోటివ్ కొంతమంది ఉండొచ్చు, కానీ మాకు అలాంటిది ఏం లేదు. మేము ఎక్కడున్నా సరే శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీ టీడీపీకి కంచుకోట ఎప్పుడు నింది, ఇప్పుడు ఉంది, రేపు పొద్దున కూడా టీడీపీకే కంచుకోట లాగుంటుంది.